పర్యాటక రంగానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుంది అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. టెక్కలి నియోజకవర్గం కోటబొమ్మాలి మండలం కొత్తపేట గ్రామంలో రిపీట్ కేంద్రం వరకు 4 కోట్ల రూపాయలతో బీటీ రహదారి శంకుస్థాపన చేశారు. ఈసారి ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి ఇది ఒక పర్యాటక కేంద్రంగా కోటబొమ్మాలి కొత్తపేట కొండెక్కితే ఇది ఒక వ్యూ పాయింట్గా తయారు చేయాలని చెప్పి ఆలోచించి ఈరోజు అందులో మొదటి భాగంగా ఇక్కడ నుంచి పై వరకు 4 కోట్ల రూపాయలతో రోడ్డు పనులు మంజూరు చేసి శంకుస్థాపన చేశాం. ఈ రోడ్డుతో పాటుగా అప్పుడు మళ్ళీ ఒకసారి నేను మీదకెళ్ళి అక్కడ ఎంత గ్రౌండ్ ఉంది, ఏ పనులు చేయాలి, అవసరమైతే టూరిజం శాఖను కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసి ఇది ఒక బ్రహ్మాండమైనటువంటి పర్యాటక కేంద్రంగా ఈసారి 100% తీర్చిదిద్దుతామని చెప్పి ఈ సందర్భంగా ఇదే కాదు, ఈ ప్రాంతమే కాదు, ఈ నియోజకవర్గమే కాదు, ఈ జిల్లాలో అనేక అవకాశాలు ఉన్నాయి పర్యాటకంగా. దాని మీద కూడా దృష్టి పెట్టాం. తప్పనిసరిగా బీచ్ కారిడార్ కానీ అదేవిధంగా వినూత్నమైనటువంటి ప్లేసులన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఐడెంటిఫై చేసి చక్కగా తయారు చేసి ప్రజలకి ఎంటర్టైన్మెంట్ కూడా అందరం కష్టపడతాం. అందరం చాలా బాధలు ఉంటాయి, అవన్నీ పోవాలంటే ఇటువంటి ప్లేసులు తయారవ్వాలి. దాని గురించే దీన్ని తయారు చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, రెండవది కొండ పక్కన ఒక రోడ్డు మీరే చూశారు, మొన్న రోడ్డు కూడా అయింది. అది వీలైనంత తొందరగా నేషనల్ హైవేకి కనెక్టివిటీ ఇస్తే మొత్తం ప్యారలల్ రోడ్డు కోటబొమ్మాలి ఊరు నుంచి కాకుండా ఇది కూడా అవుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, కాంట్రాక్టర్కి ఇక్కడ లోకల్ వాళ్ళు అయితే కొద్దిగా కష్టం, ఎవరు చేస్తే వాళ్ళకి ముందు అప్పచెప్పమని డిపార్ట్మెంట్కి చెప్పాను టైం బౌండ్లో. ఎందుకంటే గతంలో కూడా నేను ఇచ్చాను, చాలా ఇబ్బందులు పడ్డాం చేయలేక. ఈసారి టైం బౌండ్లో ఈ పని పూర్తి చేసి మళ్ళీ మనం వీలైనంత తొందరగా ప్రారంభోత్సవానికి ఈసారి మోటార్ సైకిల్ మీద పైకి వెళ్ళే విధంగా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ